ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కన బెల్ వస్తుంది, బెల్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 18th జనవరి 2019 నిర్వహించినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అడిగిన ప్రశ్నలు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక రెండు మాటలు మాట్లాడతాను. ఒకటి, ఎగ్జామ్ నేను రాయట్లేదు ప్రతి షిఫ్ట్. ఎవరైతే ఎగ్జామ్ రాసొచ్చారో వాళ్ళు చెప్పిన మెమరీ బేస్డ్ ఆధారంగా ఈ ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది. యాక్యురేట్ గా వచ్చిన క్వశ్చన్ యాక్యురేట్ గా చెప్తున్నాను. కొద్దిగా వాళ్ళు ఎలా అంటే పంచవర్ష ప్రణాళిక 3వది 5వది అని చెప్పట్లేదు. పంచవర్ష ప్రణాళికలో అడిగారన్న క్వశ్చన్ అన్నారు. సో థర్డ్ అని కొంతమంది అన్నారు, కొంతమంది 5th అన్నారు. సో ఆ విధంగా ఒక డైలమా అనేది నడిచింది. సో మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏది? ఓకే, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏది అని అడిగారు. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏదంటే తష్కెంట్. ఓకేనా, తష్కెంట్. సో దీని యొక్క కరెన్సీ ఏది అంటే ఉజ్బెకిస్తాన్ సోమ్. ఓకేనా, ఉజ్బెకిస్తాన్ సోమ్ అనేది ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ పేరు. క్యాపిటల్ పేరు తష్కెంట్, ఓకే, కరెన్సీ పేరు సోమ్. ఓకేనా. నెక్స్ట్, గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపేటువంటి కథలను ఏమని అంటారు అని అడిగారు. సో గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపేటువంటి కథలను మనము జాతక కథలు అని చెప్పేసి పిలుస్తాం. ఏమని కథలు? జాతక కథలు అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసినటువంటి కనీస వయస్సు లేదా మినిమం ఏజ్ ఎంత అని అడిగారు. ఎంత అంటే 35 సంవత్సరాలు. ఓకేనా. సో నెక్స్ట్ షిఫ్ట్ లోనే మళ్ళీ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత అని అడిగారు. అది కూడా 35 సంవత్సరాలే. గవర్నర్ గా ఉంటే ఒక వ్యక్తి రాష్ట్రపతి గవర్నర్ నియమించాలంటే అతనికి ఉండాల్సిన మినిమం వయసు కూడా 30 సంవత్సరాలే. ఓకేనా. రాష్ట్రపతి అయినా, ఉపరాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా వీళ్ళ ముగ్గురు కావాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. సో నెక్స్ట్ వీడియోలో మినిమం ఏజెస్ అని అంటే ఎంపీకి ఎంత ఉండాలి, ఎమ్మెల్యేకి ఎంత ఉండాలి, లోక్సభ ఎంపీకి ఎంత ఉండాలి, రాజ్యసభ ఎంపీకి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను రేపు. ఓకేనా. సో అంతకన్నా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రేపు మార్నింగ్ మీకు ఆ వీడియో అప్డేట్ రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, పార్లమెంట్ అనగా అన్నారు. సో పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, ఈ ముగ్గురు ఉంటేనే మనము పార్లమెంట్ అని పిలవాలి. ఎవరెవరు? లోక్సభ, రాజ్యసభ, ఓకే, రాష్ట్రపతి, ఈ ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. లోక్సభ ప్లస్ రాజ్యసభ అనే ఆప్షన్స్ లలో ఉంటుంది. మళ్ళీ కేవలం లోక్సభ అని, కేవలం రాజ్యసభ అంటే కేవలం రాష్ట్రపతి అని ఉంటుంది. అవన్నీ తప్పు. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి ఈ ఉన్నది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, బెంగాల్ దుఃఖదాయిని సారో ఆఫ్ బెంగాల్ అని ఏ నది పిలుస్తారు అని అడిగారు. సో బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారంటే దామోదర నది. విచ్ రివర్ కాల్డ్ సారో ఆఫ్ బెంగాల్ అని అడగడం జరిగింది ఇంగ్లీష్ లో అయితే. ఓకే, ఏ నది అంటే దామోదర నది. ఓకే. నెక్స్ట్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో బెంగాల్ విభజన మనకు 1905 సంవత్సరంలో జరగడం జరిగింది. బెంగాల్ విభజన చెందినప్పుడు మనకు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఎవరు? లార్డ్ కర్జన్. ఓకే. నెక్స్ట్, సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది అని అడిగారు. సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది అంటే జపాన్. ఓకేనా, జపాన్. సో ప్రత్యేకంగా ఎక్కడ అంటే టోంగా దీవులు అని ఉంటాయి. ఫస్ట్ టోంగా దీవులు అని ఉంటాయి. ఆ దీవులలో ఫస్ట్ ఉదయించడం జరుగుతుంది. ఇక్కడ దేశం అడిగారు కాబట్టి జపాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అడిగారు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్, ఈయననే మనము అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, అర్థశాస్త్ర పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము మన భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు ఎంత అని అడిగారు. మన అక్షరాస్యత రేటు ఎంత అంటే 74.04%, 74.04% అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2011 జనాభా లెక్కల పైన నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడాలంటే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, లేదంటే వీడియోకు మీకు ఈ టైటిల్ పక్కన మీకు ఇక్కడ చిన్న ఇట్లా ఆరో మార్క్ ఉండడం జరుగుతుంది. ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా మీరు కింద కామెంట్ చేస్తారు కదండి, అక్కడ కూడా నేను కామెంట్ లో నా కామెంట్ పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఓకేనా. సో లేదంటే కింద మీకు సతీష్ ఎడ్యూటెక్ అని పేరు ఉంది కదండి, ఆ పేరు పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ లోకి వచ్చినట్లయితే మీకు కింద మీకు 2011 జనాభా లెక్కల వీడియో అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, జనాభా లెక్కలకు సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. 2011 జనాభా లెక్కలు అనేది ఆ వీడియో చూడొచ్చు. లేదంటే ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చినా కూడా ఇక్కడ ప్లేలిస్ట్ లో కూడా మీకు జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఉన్నాయి. సో ఆ టాపిక్స్ లో కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే నీరజ్ చోప్రా ఏ ఆటకు సంబంధించిన వాడు. నీరజ్ చోప్రా ఏ ఆటకు సంబంధించిన అంటే జావలిన్ త్రోకు సంబంధించినటువంటి వాడు. ఏ ఆట? జావలిన్ త్రో. రేపు మార్నింగ్ దీనికి సంబంధించినటువంటి వీడియో వస్తుంది. స్పోర్ట్స్ పర్సన్ అండ్ స్పోర్ట్స్ అనే ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియో కూడా మీరు అప్డేట్ పొందొచ్చు. నెక్స్ట్, ఐఎన్సి లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగారు. అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు. జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా. సో నెక్స్ట్,
2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయని అడిగారు. 2022లో కామన్వెల్త్ గేమ్స్ మనకు బర్మింగ్హామ్ ఇంగ్లాండ్ లో జరుగుతాయి. నెక్స్ట్ వీడియో ఇది కూడా ఉంటుంది మీకు రేపు 2 or 3 టైంకి ఈ వీడియో మీకు వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ఈవెంట్స్ కామన్వెల్త్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఒలింపిక్స్ కానీ, వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, ఈ గేమ్స్ మొత్తం ఎక్కడెక్కడ నెక్స్ట్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయి అనేది ఒక వీడియో చేస్తాను. ఓకే. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఒకసారి చూడండి. ఈ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ? బర్మింగ్హామ్ ఇంగ్లాండ్. ఓకేనా, బర్మింగ్హామ్ ఇంగ్లాండ్ లో జరుగుతాయి. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలం అడిగారు. 1974 నుంచి 1978. ఓకేనా, 5వ పంచవర్ష ప్రణాళిక కాలం. సో ఓకేనా. నెక్స్ట్ 2018 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగారు. 2018 ఆసియా క్రీడలు మనకు ఇండోనేషియా జకార్తాలో జరిగాయి. స్పెసిఫిక్ గా పాంబర్గ్ లో ప్రారంభం అయ్యాయి. అండ్ ఎక్కడ అంటే ఏ దేశం అంటే ఇండోనేషియా దేశము. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి జకార్తా. ఓకేనా. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. సో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అనేది మనకు మహారాష్ట్ర ముంబైలో ఉంది. ఓకే, మహారాష్ట్ర రాష్ట్రం అడిగితే మహారాష్ట్ర, స్పెసిఫిక్ ప్లేస్ అయితే ముంబై. ఏది? జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్. ఓకేనా. నెక్స్ట్ బారామతి స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. బారామతి స్టేడియం మనకు ఒడిశా రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో? ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో ఈ బారామతి స్టేడియం అనేది ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏ ఆట అంటే క్రికెట్ కి సంబంధించినటువంటి స్టేడియం. ఓకేనా. నెక్స్ట్ అతిపెద్ద గ్రహం, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది అని అడిగారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళినా నేను చెప్పిన ప్లేలిస్ట్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియో కూడా మీకు ఇక్కడ ఫస్ట్ మన విషయం అనే ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో కంపల్సరీగా మీరు చూడండి. ఆ వీడియో నుంచి ఒక బిట్ వస్తుంది కంపల్సరీగా. ఓకే, అతిపెద్ద గ్రహం ఏది అంటే మీ అందరికీ తెలుసు జూపిటర్. దానికి మరొక పేరు బృహస్పతి. దాన్ని మనము గురుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వియత్నాం యొక్క క్యాపిటల్ ఏది అని అడిగారు. వియత్నాం యొక్క క్యాపిటల్ ఏది అంటే హనోయ్. ఓకేనా, హనోయ్. నెక్స్ట్ వియత్నాం యొక్క కరెన్సీ పేరు డాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక డాష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వర్తక సంస్థ, అంటే బిజినెస్ చేయడం కొరకు మన ఇండియాకి రావడం జరిగింది. తర్వాత రూలింగ్ లోకి తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వర్తక సంస్థ, బిజినెస్ కంపెనీ. ఓకే, ట్రేడింగ్ కంపెనీ అని కూడా అంటాం. నెక్స్ట్ ద్వంద్వ ప్రభుత్వ చట్టాన్ని నిషేధించిన చట్టం ఏది అని అడిగారు. ద్వంద్వ ప్రభుత్వ చట్టాన్ని నిషేధించిన చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా, 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వ చట్టాన్ని మనము నిషేధించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఆల్రెడీ నేను చేశాను వీడియో. ఒకసారి ఇంపార్టెంట్ టెంపుల్స్ స్టేట్ అని ఆల్రెడీ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా సో ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చి కూడా మీరు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మొదటి స్వతంత్ర సంగ్రామం అని ఏ యుద్ధాన్ని పిలుస్తారు, లేదంటే దేన్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. 1857 ఓకే తిరుగుబాటును మనము మొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్పైకర్స్ అనే వాళ్ళు ఏ ఆటలో ఉంటారు అని అడిగారు. వాలీబాల్. ఓకేనా, వాలీబాల్ లో ఉంటారు స్పైకర్స్. నెక్స్ట్ ఎల్బిడబ్ల్యూ అనగా ఫుల్ ఫామ్ చెప్పమన్నారు. ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్ అని అర్థం. సో ఇది క్రికెట్ కి సంబంధించినటువంటి పదం ఎల్బిడబ్ల్యూ అనేది. ఓకేనా. ఢిల్లీ హైకోర్టును ఎప్పుడు స్థాపించారని అడిగారు. 1966 సంవత్సరంలో మనకు ఢిల్లీ హైకోర్టును ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో తొలి వైస్రాయ్ ఎవరు అని అడిగారు. భారతదేశంలో తొలి వైస్రాయ్ అంటే అప్పుడు మనకు స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ ఇండియాలో ఉన్నాము. అప్పుడు మనకు తొలి వైస్రాయ్ రావడం జరిగింది. ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఓకేనా. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క వైస్రాయ్ పోస్ట్ మనము గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బాటన్. ఓకేనా. సో వైస్రాయ్ అయితే లార్డ్ కానింగ్. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మొదటి గవర్నర్ జనరల్ అంటే మౌంట్ బాటన్. ఒకవేళ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి గారు. ఓకేనా. నెక్స్ట్ ఏకైక గవర్నర్ జనరల్ కూడా ఈయనే. సో ఇండియాలో ఒకే ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు, రాజగోపాలాచారి గారు. ఈయనే లాస్ట్, ఈయనే ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ శ్వేతంబర్లు అనేవాళ్ళు ఏ మతానికి చెందినవారు అని అడిగారు. శ్వేతంబర్లు అనేవాళ్ళు జైన మతానికి చెందిన వాళ్ళు. పేరులోనే ఉంది శ్వేతంబర్లు అంటే తెల్లటి వస్త్రాలను ధరించే వారిని శ్వేతంబర్లు అని పిలుస్తారు. అదే విధంగా జైన మతంలో ఇంకో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని దిగంబర్లు అంటారు. నెక్స్ట్ అడగొచ్చు దిగంబర్లు అనేవాళ్ళు ఏ మతానికి చెందినవారు అని చెప్పి. దిగంబర్లు అనేవాళ్ళు జైన మతానికి చెందిన వాళ్ళు. ఓకేనా. శ్వేతంబర్లు, దిగంబర్లు ఈ రెండు కేటగిరీస్ ఏ మతానికి చెందిన వాళ్ళు? జైన మతానికి చెందిన వాళ్ళు. శ్వేతంబర్లు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు. దిగంబర్లు అంటే ఎలాంటి వస్త్రాన్ని ధరించని వాళ్ళని అర్థం. ఓకేనా. ఎలాంటి వస్త్రాలు కూడా వీళ్ళు ధరించరు, దిగంబర్లు. ఓకే. నెక్స్ట్
బౌద్ధ మతంలో కూడా ఇలాంటిది ఉంటుంది. సో దీనిపైన బిట్టే అయితే బౌద్ధ మతం మీద బిట్ ఏం అడగలేదు, జస్ట్ నేను ఈ 2 టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనకు జైన మతంలో అయితే శ్వేతంబరులు దిగంబరులు ఉంటారు. ఇక్కడ బౌద్ధ మతంలో అయితే మహాయానులు హీనయానులు అని ఉంటారు. ఈ మహాయానులు ఏం చేస్తారంటే బుద్ధుని ప్రతిమ ఉంటుంది అంటే బుద్ధుని పూజిస్తారు, డైరెక్ట్ గా బుద్ధుని పూజించడం జరుగుతుంది. హీనయానులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుని కాకుండా స్తూపాన్ని పూజించడం జరుగుతుంది. ఓకేనా, మహాయానులు అనే వాళ్ళు బుద్ధుని పూజిస్తారు, హీనయానులు అనే వాళ్ళు స్తూపాన్ని పూజిస్తారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాటిని చెప్పే గురించి ఏమంటారంటే జాతక కథలు అంటారని ఇంతకుముందుకే చెప్పాను. బుద్ధుని గురించి చెప్పేటువంటి కథల్లో లేదా బుద్ధుని చరిత్రను చెప్పేటువంటి వాటిని ఏమంటారని అడిగారు. సో జాతక కథలని ఇంతకుముందుకే చెప్పాను. ఓకే, భారత రాజ్యాంగం మనకు అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని అడిగారు. 1950 జనవరి 26న మనకు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, టేబుల్ టెన్నిస్ ఒలింపిక్స్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగారు. టేబుల్ టెన్నిస్ ను ఒలింపిక్స్ లో 1988లో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, శరీరంలో పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు. సో తెల్ల లోపల మెదడుకు కింది భాగంలో మనకి ఈ విధంగా చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్, అవటు గ్రంథి. సో ఈ పిట్యూటరీ గ్రంథి ఎగ్జామ్ లో అడిగారు, అవటు గ్రంథి అడగలేదు, కాకపోతే నేను జస్ట్ రిలేటెడ్ చెప్తున్నాను. అవటు గ్రంథి, దీన్ని మనము థైరాయిడ్ గ్లాండ్ అంటాము. ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే మనకు మెడ భాగంలో ఉండడం జరుగుతుంది. ఓకే, మెడ కంఠం భాగంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. ఇండియాలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు గుజరాత్. ఓకేనా, గుజరాత్. నెక్స్ట్, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా రద్దు చేయలేని ఆర్టికల్ ఏది అని అడిగారు. ఓకేనా, ఎమర్జెన్సీ చేసినప్పుడు కూడా మనము ఆర్టికల్ ను మనము తీసేయడానికి లేదు. సో అలాంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 జీవించే హక్కు. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జీవించే హక్కును మనము ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి ఈ హక్కును మనము తీసేయడానికి వీలు లేదు. ఓకేనా, నెక్స్ట్, అస్సాం రాష్ట్రం యొక్క పక్షి అడిగారు. అస్సాం రాష్ట్రం యొక్క పక్షి ఏదంటే వైట్ వింగిడ్ డక్. వైట్ వింగిడ్ డక్. ఓకేనా, డక్ అనేది గుర్తుంచుకోండి, వైట్ వింగిడ్ డక్. ఓకేనా, నెక్స్ట్, రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అని అడిగారు. రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ, సో రెయిన్ వాటర్ పిహెచ్ అన్నారండి. అక్కడ రెయిన్ వాటర్ కావాల్సినటువంటి మినిమం పిహెచ్, రెయిన్ వాటర్ దేంతో మిక్స్ అయినప్పుడు పిహెచ్ అంటే రెయిన్ ఇప్పుడు మనకు సో ఓకే ఒకసారి ఇది రెయిన్ వాటర్ కాదు, ఆమ్ల వర్షాలు ఇవి యాక్చువల్ గా. ఓకే, యాసిడ్ రెయిన్. ఓకే, యాసిడ్ రెయిన్ కి సంబంధించినటువంటి వాటిపైన ఒకటి అడిగారు. సో ఇది నాకు కూడా క్లారిటీ లేదు. ఆమ్ల వర్షాలు అడిగారు అన్నారు కొంతమంది. సో రెయిన్ వాటర్ సంబంధించినటువంటి అడిగారు. ప్యూర్ వాటర్ పిహెచ్ ఎంత అని అడిగారు. ప్యూర్ వాటర్ కి అయితే 7 ఉంటుంది. ఒకసారి నేను చూసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. ఓకే, నెక్స్ట్, వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అంటే ఏదైనా ఒక న్యాయస్థానానికి వెళ్ళవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడిగారు. ఆర్టికల్ 32. ఓకేనా, దీన్ని మనము రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాము. ఓకే, మనకు అతని యొక్క ప్రాథమిక హక్కులకు అంటే మనకు అతనికి ఉన్నటువంటి హక్కులకు ఏమైనా భంగం కలిగింది అనుకోండి, అతను కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్ దీన్ని రాజ్యాంగ పరిహారపు హక్కు అని కూడా అంటారు. ఈ ఆర్టికల్ ఎంత అని అడిగారు. ఆర్టికల్ 32. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఖండం ఏది అని అడిగారు. సో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం ఏది అంటే మనకు ఏదండి, సౌత్ అమెరికా. ఓకేనా, సౌత్ అమెరికా. సో అతిపెద్ద ఖండం ఏమిటి అనేది మీరు మొట్టమొదటి లేదా అతిపెద్ద ఖండం ఏది అనేది మీరు కామెంట్ లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్లలో తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందుతారు. ఈ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఓకేనా, లేదంటే మీరు మన ఛానల్లో సతీష్ ఎడ్యుటెక్ పేరు ఉంది కదండి కింద, ఆ పేరు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని వస్తుంది. ఈ ప్లేలిస్ట్ లోకి వచ్చి కూడా మీరు ఆ వీడియోలు చూడొచ్చు అనమాట. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్.